వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే అమ్మా. నమస్కారం తల్లి. అమ్మా, కంటి కింద నలుపు, చారలు, ముడతలు కొంచెం ఏజ్ ఫ్యాక్టర్లో కనిపిస్తూ ఉంటాయి. ఏజ్ పెరిగే కొద్దీ ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా? ఇంటి చిట్కాలు ఏమైనా ఉన్నాయా? అమ్మ, కంటి కింద నలుపు వలయాలు వచ్చాయంటారు, బ్లాక్ సర్కిల్స్ అని. ఇదేమన్నా కాస్మెటిక్ ప్రాబ్లం అని అనుకుంటారు చాలామంది. కాదమ్మా, అది ఆరోగ్య సమస్య. ఆరోగ్యంగా ఉంటే అసలు రావు. ఓకే ఓకే. సరే, ఇంకా చిన్న చిన్న ముడతలు వచ్చాయా అంటే మొహానికంతా వస్తుంది. వయస్సు దానికి సంబంధించి మనం ఆ చర్మం తీరు, మొదటి నుంచి ఆ చర్మాన్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాము, అనేక అంశాలు ఉంటాయి. తాత్కాలిక ప్రయోజనం కోసం చర్మానికి ఆ క్షణానందంగా నున్నగా కనపడాలని చేసే కొన్ని పనుల వల్ల కూడా పాడవడం ఇలాంటివి జరుగుతాయి. కానీ కళ్ళ కింద నలుపు, లేకపోతే కళ్ళ కిందల సంచుల్లాగా, లోబ్స్ లాగా వస్తాయి. ఇవి ఎక్కువగా ఆరోగ్య సమస్య అనే సంగతిని గుర్తుపెట్టుకుంటే అవి రాకుండా కాపాడుకోవచ్చు. ఓకే. ఏమిటి అంటే ఆరోగ్య సమస్య మొట్టమొదట వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ కళ్ళ కింద నల్ల మార్కులు వస్తాయి. దేనికి వస్తాయి? నిద్ర లేకపోతే వస్తాయి, ఒత్తిడి వల్ల వస్తాయి, మన మానసికమైనటువంటి క్షోభ వల్ల వస్తాయి, అధిక శ్రమ వల్ల వస్తాయి. ఇప్పుడు ఒత్తిడికి అధిక శ్రమకి చాలా తేడా ఉంది. ఒత్తిడి అంటే మానసికంగా ఏం చేయాలో తెలియక దాని పరిష్కారం లేక చాలా వేదన చెందడం. శ్రమ అంటే ఇంటి పనులు అవ్వచ్చు, ఉద్యోగంలో చేసేటటువంటి చోట కావచ్చు, లేకపోతే చదువుకోవడం కావచ్చు, రాయడం కావచ్చు, ఏ పనైనా కావచ్చు. ఇది శారీరక శ్రమ. ఈ శారీరక శ్రమలో కొంత మనసు కూడా ఉన్నా వేదన లేదు. ఎప్పుడైతే వేదన ఉందో అప్పుడు ఎక్కువగా కళ్ళ కింద నల్ల వలయాలు రావడం జరుగుతుంది. అందువల్ల మొట్టమొదట గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, మేము అందంగా కనపడాలి అనుకునేటటువంటి వాళ్ళందరూ, అంటే శారీరకమైన అందంగా ఉండాలనుకునేటటువంటి వాళ్ళందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉంటే ఇవేమీ రావు. ఆనందంగా ఉంటే సగానికి సగం సమస్యలే ఉండవు. ఆనందం ఉన్న చోట ఆరోగ్యం ఉంటుంది. అందుకని ఈ రెండు లేనప్పుడే వస్తాయి గనక ముందుగా గుర్తుంచుకోండి. కళ్ళ కింద నల్ల వలయాలు వస్తున్నాయి అంటే మీ ఒత్తిడి తగ్గించుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎప్పుడు దిగులుగానో, కోపంగానో, చికాగ్గానో, చిటముట్లాడుతూనో, ఎవరి మీదో అసూయతోనో ఉండకుండా చాలా నవ్వుతూ ఆనందంగా ఉండడం నేర్చుకోండి. ఇది మొదటిది. తర్వాత కళ్ళ కింద సంచులు వచ్చాయంటే ఇది తప్పనిసరిగా ఆడవాళ్ళకు కొంచెం తక్కువే వస్తాయి. ఎందుకంటే వీళ్ళు ఆల్కహాల్ తీసుకోరు గనక. అది ఎక్కువ మంది గురించి మాట్లాడుతున్నాను. అది ఆ కారణంగా కూడా దానివల్ల కళ్ళ కింద సంచులు వస్తాయి. తర్వాత కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు వస్తాయి కళ్ళ కింద సంచులు. ఓకే. అంచేత కళ్ళ కింద సంచులు వచ్చాయంటే అది మనం తీసుకునేటటువంటి బాహ్యమైన ఉపచారాల వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదు. అది దానికి సంబంధించిన మందు తీసుకోవడం మానేయడము ఏదో ఒకటి చెయ్యాలి. అది మందుతో సంబంధించినటువంటిది. ఇక ఈ వలయాలు ఇవేవీ లేకుండా కూడా వస్తాయి అనుకోండి, కొన్ని సందర్భాల్లో ఉంటాయి. అటువంటి సమయంలో మనం శరీరానికి తగినటువంటి శ్రద్ధ తీసుకోలేదు అని, దానికి చాలా తేలికగా పోగొట్టుకునే మార్గం ఒకటి పూర్వం పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. మరి అది ఎంతవరకు ఈనాడు ఉపయోగపడుతుందో ప్రయత్నం చేసి చూడండి. ఎందుకంటే అటువంటిది లభ్యం కావడం కూడా కష్టం. ఏమిటి అంటే అప్పట్లో తెల్లని బియ్యం వాడేవాళ్ళు గారు. ముతక బియ్యం కదా, కొంచెం పైన పొట్టు కొద్దిగా అన్న, కాకపోతే ఒకటో పట్టు రెండో పట్టన్నా వాడేవాళ్ళు. కానీ మరీ కొద్దిగా కూడా తౌడు లేకుండా ఉండేటటువంటి తెల్లగా ఉండే బియ్యం వాడేవాళ్ళు కాదు. కనుక ఏదైనా సరే ఈ బియ్యాన్ని కడిగితే మొదట పైన కడిగి నీళ్లు పోసేసి, రెండోసారి కడిగినటువంటి నీళ్ళని కొంచెం గట్టిగా పిసుకుతారు కదా, ఆ నీళ్ళని ఒక దాంట్లో తీసి అట్టే పెట్టుకుని అది తేరుకున్నాక అడుగున కొంచెం మిగులుతుంది. ఇది తౌడు లాంటిది మెత్తగా ఉంటుంది. దాన్ని తీసి కళ్ళ కింద గనక ఇలా పెట్టుకున్నట్టయితే
ఒక గంటో అరగంటో ఉండి కడుక్కున్నట్టయితే చాలా వరకు తగ్గుతాయి. ఎందుకంటే బి కాంప్లెక్స్ నేరుగా అందుతుంది, చర్మానికి అందుతుంది. అంటే లోపల నుంచి చర్మం దాకా వచ్చే అవసరమే లేకుండా నేరుగా పైనుంచే దాన్ని మనం అందించడం. బి కాంప్లెక్సే కాదు, ఇంకా చాలా ఉంటాయి అందులోనూ అది చాలాసేపు నాని ఉంటుంది నీళ్లలో. అందుకని అది మాత్రం చాలా ప్రధానమైనదిగా చెప్తూ ఉండేవారు చాలామంది. మా చిన్నతనంలో చూసేవాళ్ళని చేయడం. మరి వాళ్ళకి ఎంత ప్రయోజనం ఉండేదో ఏమో, ఆ నీళ్ళు అట్లా పెట్టేవారు. ఇప్పుడు మనకు అటువంటి తౌడు ఉన్న బియ్యం దొరుకుతాయా అన్నది ప్రశ్న. ఒకవేళ మరీ తెల్లగా ఉన్న బియ్యం కాకుండా ఉన్న బియ్యం తెచ్చుకుంటే ఆరోగ్యానికి మంచిది. తర్వాత ఈ కంటి కింద ఉన్నటువంటి నలుపు పోవడానికి కూడా ప్రయత్నం జరుగుతుంది. ఇది కాకపోతే మరికొన్ని కూడా చిట్కాలు వాడేవాళ్ళమ్మా మా చిన్నతనంలో. ప్రయోజనాలు అయితే నాకు తెలియదు, ఎందుకంటే మేము వాడలేదు కనుక. ఏంటంటే నందివర్ధనం పూలు ఉంటాయి కదా, తెల్లగా ఉంటాయి. ఆ నందివర్ధనం పూలు పొద్దున్నే తెచ్చి, అప్పట్లో మరి ఇంత కాలుష్యం కూడా లేదు, ఇప్పుడు కాలుష్యం ఉంటుంది కనుక ముందుగానే వాటిని ఒక అసలు నీళ్లలో కడిగేసి ఇలా పెట్టినట్టయితే, అంటే కాడ పైకి అవి కిందకి పెట్టినట్టయితే దాంట్లో ఉన్న నీళ్ళన్నీ కారిపోవడం ఏదో జరుగుతుంది. కానీ వాటిలో ఉన్న తాజాతనం పోకూడదు. అలా అటువంటి పువ్వులు 2 తెచ్చి ఆ 2 పువ్వులు కళ్ళ మీద పెట్టుకుని కళ్ళు మూసుకుని పడుకుంటే ఆ కళ్ళ కింద ఉన్నటువంటి నలుపు, కళ్ళు ఎర్రబడతాయి, అవి కూడా పోతాయి అని చెప్పినటువంటి మాట. వీటితో పాటుగా కంటి ఆరోగ్యం కూడా చూసుకోవాలి. అంటే కంటి చూపులో ఏదైనా తేడా వచ్చిందా, అదొకటి. కళ్ళజోడు పెట్టుకోవడం వల్ల, లేదా ఎండలో పెడుతున్నప్పుడు నల్ల కళ్ళజోడు పెట్టుకుని ఆ నల్ల సర్కిల్స్ రాకుండా కాపాడుకోవచ్చు. ఇటువంటివి కొన్ని పాటిస్తే ఆ కళ్ళ కింద నలుపు అన్నది కాస్మెటిక్ ఎఫెక్ట్ లేకుండా చేయొచ్చు. కానీ ఆరోగ్యం మాత్రం మిగిలిన విషయాలు చాలా జాగ్రత్తగా పాటించాలి. ప్రధానం ఆరోగ్యమే. అంతే. ఆ కంటి కింద నల్ల చక్రాలు వలయాలు వచ్చాయి అంటే ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అని హెచ్చరిస్తున్నట్టు. కంటి నిండా నిద్రపోండి. రోజుకి 6 నుంచి 7 గంటలు నిద్ర సాధారణంగా. 5 సరిపోతుంది చాలా మందికి, లేని వాళ్ళకు ఒక 6 గంటలు హాయిగా ఎటువంటి ఒత్తిడి లేకుండా గాఢ నిద్ర ఆ టైం పోవాలి. అంటే మంచం మీద పడుకున్న తగ్గించే లెక్క కాదు. కొంతమందికి పడుకున్న గంటకు కానీ నిద్ర పట్టదు, టీవీ చూస్తూ ఉంటారు, అవేం కాదు. కాకుండా హాయిగా ఒళ్ళు తెలియకుండా నిద్ర పట్టేటటువంటిది 6 నుంచి 7 గంటలు నిద్రపోండి. ఒత్తిళ్లు తగ్గించుకోండి, మంచి ఆహారం తీసుకోండి, ఆరోగ్య సూత్రాలు పాటించండి. కళ్ళ కింద వలయాలు ఎందుకు వస్తాయి? రావు. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ.